హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్ స్టేషన్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే యాక్సెంచర్ కంపెనీ నుంచి అయితే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ అనే జాబ్ రోల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు డిజిటల్ మార్కెటింగ్ అడ్వైజరీ న్యూ అసోసియేట్కి ఇది వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ రోల్. ఎక్స్పీరియన్స్ అయితే 0 to 2 years. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా యాజ్ ఎ ఫ్రెషర్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్లోనే ఉంటుంది. సో హ్యాపీగా హైదరాబాద్లోనే ఉంటూ హైదరాబాద్లోనే వర్క్ చేయొచ్చు. సో దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కానీ ఎలిజిబిలిటీ కానీ ఏముందో చూద్దాం. సో ఇక్కడ మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. వన్స్ మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే సో మీ కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు త్రూ మెయిల్ ఆర్ మొబైల్. సో ఏదైనా ఒక కాంటాక్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకైతే కాంటాక్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్కిల్ రిక్వైర్డ్ వచ్చేసి మీటింగ్ ఆపరేషన్స్, క్యాంపెయిన్ అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్. సో మార్కెటింగ్ ఆపరేషన్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. డెసిగ్నేషన్ వచ్చేసి అయితే డిజిటల్ మార్కెటింగ్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ అనేది. సో క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్. సో ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏది ఉన్నా మీకు అర్హులే కాబట్టి సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 1 years అయితే ఉంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, లేదంటే యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో లాంగ్వేజ్ ఎబిలిటీ చూస్తున్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ ప్రొఫిషియంట్ అని అడుగుతున్నారు. సో మరీ ప్రొఫిషియంట్ కాకపోయినా కూడా మీకు మేనేజబుల్ ఇంగ్లీష్ కొంచెం ఫ్లూయెంట్గా ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ అబౌట్ యాక్సెంచర్ అని మెన్షన్ చేశాడు కంపెనీ గురించి. సో ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అనేది చదవండి. సో కంపెనీ గురించి మీకు కొన్ని డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఇది మీకు ఇంటర్వ్యూ సమయంలో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్ అని కొన్ని మెన్షన్ చేశారు. వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్? డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్, డిజిటల్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, క్యాంపెయిన్ మేనేజ్మెంట్, క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్, ability to establish strong client relationship, ability to manage multiple stakeholders, commitment to quality, strong analytical skills, detail orientation. సో దీంట్లో మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఈ క్వాలిటీస్ ఏమైనా మీలో ఉన్నాయనేది. అలాగే మీకు ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత చేయాల్సిన పని ఏంటి అంటే, ఇన్ దిస్ రోల్ యు ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ రొటీన్ ప్రాబ్లమ్స్. సో మీకు ఏంటి అంటే జస్ట్ రొటీన్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఆ రొటీన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. సో లార్జ్లీ త్రూ ప్రెసిడెంట్ అండ్ రిఫరల్ టు జనరల్ గైడ్లైన్స్. సో జనరల్ గైడ్లైన్స్ అయితే ఉంటాయి, దాని ప్రకారంగా మీరు రొటీన్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. యువర్ ప్రైమరీ ఇంటరాక్షన్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ టీమ్ అండ్ యువర్ డైరెక్ట్ సూపర్వైజర్. సో మీ ప్రైమరీ ఇంటరాక్షన్ ఏంటి అంటే విత్ ఇన్ యువర్ టీమ్, మీ టీంలోనే మీ డైరెక్ట్ సూపర్వైజర్తోనే ఉంటుంది. సో అలా వర్క్ చేస్తూ ఉండాలి మీరు. ఇన్ దిస్ రోల్ యూ విల్ బి గివెన్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఆల్ టాస్క్. మీకు ఖచ్చితంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది. ద డిసిషన్స్ దట్ యూ మేక్ ఇంపాక్ట్ యువర్ ఓన్ వర్క్ అండ్ are closely supervised. You will be an individual contributor as a part of your team with a predetermined narrow scope of work. సో మీరు ఒక నారో స్కోప్ ఆఫ్ వర్క్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు డిసిషన్స్ అనేవి తీసుకుంటే మీరు ఓన్గా డిసిషన్స్ అయితే తీసుకోవడానికి ఉండదు. సో మీరైతే మీ పై అథారిటీని కాంటాక్ట్ చేసి సో అప్పుడు మీరు డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్లీజ్ నోట్ దట్ దిస్ రోల్ మే రిక్వైర్ యూ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్తున్నారు. సో మీకు రొటేషనల్ షిఫ్ట్స్ ఓకే అయినా కూడా ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సో ముందుగానే చెప్తున్నారు మీకు పర్టికులర్గా ఒకే షిఫ్ట్లో వర్క్ చేయాల్సిన ఛాన్స్ అయితే ఉండదు. ఒకవేళ ఉంటే రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ జాబ్కి సంబంధించినటువంటి మీకు ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా మీరు ఆఫ్టర్ జాయినింగ్ ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. 1 month అయినా ఇవ్వచ్చు, 2 months అయినా ఇవ్వచ్చు, 3 months అయినా ఇవ్వచ్చు. సో మీకు జాబ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసి
జాబ్లో జాయిన్ అయితే సరిపోతుంది. దాని తర్వాత మీకు వర్క్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేది క్రిస్టల్ క్లియర్గా మీకు ట్రైనింగ్లో అనేది చెప్తారు. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జాబ్కి అయితే వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, అది యాక్సెంచర్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ అడ్వైజర్కి సంబంధించినటువంటి న్యూ అసోసియేట్ అనే పొజిషన్కి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.